హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి పెసరపప్పు కిచిడి అండి. మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ పెసరపప్పు కిచిడిని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ రెసిపీ అనమాట. ఇప్పుడు మనం ఈ పెసరపప్పు కిచిడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం ఒక గ్లాసు రైస్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి ఒక పావు గ్లాస్ వరకు పెసరపప్పుని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 టైమ్స్ వరకు వీటిని శుభ్రంగా కడగాలి. కడిగి ఇప్పుడు అందులో వాటర్ పోసుకొని ఈ పెసరపప్పు బియ్యాన్ని ఒక 1 అవర్ వరకు మనం నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఒక 2 లవంగాలు, ఒక 2 యాలకులు, ఒక 2 దాల్చిన చెక్క, ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. అలాగే ఒక కప్పు బంగాళదుంప ముక్కలు, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, ఒక కప్పు టమాటా ముక్కలు, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నిటిని మగ్గించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకున్నాక ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం ఒక 1.5 వరకు పప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని వాటర్ని మరిగించుకోవాలి. మనం రైస్ని ఉడికించుకోవడానికి వాటర్ని వేడి చేసుకోవాలండి. ఇప్పుడు మనం పప్పు బియ్యాన్ని వాటర్ లేకుండా అందులో వేసుకోవాలి. వాటర్ తీసేసి పప్పు బియ్యాన్ని అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు మనం పెసరపప్పుని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాతకి ఇప్పుడు మనం వేడి చేసి పెట్టుకున్న హాట్ వాటర్ని అందులో వేసుకుందాం. హాట్ వాటర్ పోసుకున్నాక ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. అలాగే ఒకసారి మనం సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ తక్కువగా ఉన్నట్లయితే చూసుకొని కొంచెం వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఈ పప్పు రైస్ని. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత తీసి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి ఈ పెసరపప్పు కిచిడి ఉడికిపోయిందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు దమ్ చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మనకి ఈ పెసరపప్పు కిచిడి అనేది రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాతకి దాన్ని సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పిల్లలకి మార్నింగ్ పూట లంచ్ బాక్స్లోకి ఈ పెసరపప్పు కిచిడిని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.